శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలనుకుంటున్నాను. పూరి శివల జంట చూడ చక్కగా ఉంది. అప్పుడే పూరి పెద్దదైపోయిందా అన్నట్టుంది. కాలం ఎంత వేగంగా వెళ్తోందో కదా. కానీ నేనే ఇంకా ఎక్కడో ఆగిపోయాను శారదా. అలా మాట్లాడకండి. కూతురికి పెళ్ళంటే అప్పగింతలప్పుడు తప్ప ఇంకెప్పుడు తండ్రి కంట్లో కన్నీళ్లు రాకూడదు. ఓన్లే శారదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. సంతోషంతో పాటు గర్వంగా కూడా ఉంది. కానీ మీరు మాతో లేరనే లోటు తెలుస్తోందండి. పెళ్లికి నేను వస్తున్నాను. అయ్యో, గగన్ చూస్తే ఒప్పుకోడండి. నా కూతురు పెళ్లికి వస్తున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది? వద్దండి. పెళ్ళైపోయాక ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళిద్దరినీ మీ దగ్గరికి తీసుకొస్తాను. అప్పుడు ఆశీర్వదించొచ్చు. నా కూతుర్ని దొంగతనంగా నేనెందుకు ఆశీర్వదించాలి? అయినా దాన్ని పెళ్లి కూతురుగా చూడాలన్న ఆశ నాకుండదా? నేను పెళ్లికి వస్తాను శారదా. ఇన్ని రోజులు నా కారణంగా మీకెన్నో అవమానాలు జరిగాయి. నేను చేసిన తప్పు కన్నా ఆ తప్పు వల్ల నువ్వు పిల్లలు తలదించుకోవడం నన్ను ఇంకా ఎక్కువ బాధ పెడుతోంది. ఇప్పుడు ఆ అవమానాలన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెడతాను శారదా. పెళ్ళిలో నేనుంటే అందరి నోళ్ళు మూతపడతాయి. గగన్ గురించి మీకు తెలుసు కదండి. నలుగురిలో వాడు మిమ్మల్ని ఏమైనా అంటే నేను తట్టుకోలేను. అర్థం చేసుకోండి. అంటే అన్నివ్వు. వాడు నా కొడుకే కదా శారదా. నా మీద వాడికి ఆ హక్కుంది. గగన్ మీద నాకేం కోపం లేదు. పోయిన మీ గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నాది. రేపు పూరి పెళ్లిలో మిమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. అందుకే వస్తున్నాను. అది కాదండి, చెల్లి పెళ్లి జరుగుతుంది అన్న సంతోషంలో వాడు ఎంత ఆనందంగా ఉన్నాడో మీకు తెలుసు కదా. వాడిని అలాగే సంతోషంగా ఉండనివ్వండి. నేనేం వాడి సంతోషాన్ని పాడు చేయడానికి రావట్లేదు శారదా. ఆ ఒక్క క్షణమైనా నన్ను వాడు క్షమించకపోతాడా అన్న చిన్న ఆశ ఉంది. ఓ మనిషి కోపం కన్నా బంధం చాలా గొప్పది. నాకు గగన్కి మధ్య అనుబంధం లేకపోయినా బంధం ఉందిగా. వాడి చెల్లి పెళ్లిలో కన్న తండ్రిని అవమానించేంత మూర్ఖుడు కాదు నా కొడుకు. నేను వస్తాను శారదా, అది నా బాధ్యత. నువ్వు బాధపడకు. బిందు శివని ప్రేమిస్తుంది, శివ బిందుని ప్రేమిస్తున్నాడు. న్యాయంగా వాళ్ళిద్దరి ప్రేమ గెలవాలి. శివచేత బిందు మెళ్ళో 3 ముళ్ళు వేయించి 7 అడుగులు నడిపిస్తాను. 7 అడుగులు కాదు, నన్ను కాదని అక్కడ్నుంచి 1 అడుగు వేయించు చూద్దాం. కానీ నేను పూరి ప్రేమని గెలిపించాలనుకుంటున్నాను. నేను చేస్తుంది రైటా రాంగా? ఈ కుటుంబ గౌరవం నిలబడాలి అంటే శివని పూరికిచ్చే పెళ్లి చేయాలి. అంటే ఇది రైటే. కుటుంబం కోసం ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నానా? అంటే ఇది రాంగ్ ఏమో. దేవుడా, నాకు తెలిసి నేనెప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నా మనసు అందుకు అంగీకరించదు కూడా. అక్కడ బిందు ప్రేమ ఓడిపోతే బిందు మాత్రమే బాధపడుతుంది. కానీ ఇక్కడ పూరి ప్రేమ ఓడిపోతే ఒక కుటుంబం అంతా బాధపడుతుంది.
లేదు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే. నా నిర్ణయం వెనుక ఉన్న కారణం బలమైనది. తప్పదు, ఈ పెళ్లి జరగాల్సింది. జరిపిస్తాను.